రహదారులపైకి పోకిరీల అత్యుత్సాహం వాహనదారుల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వాహనదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కుషాయిగూడలో జరిగింది ఇలాంటి ఘటనే. అతి వేగంగా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారని నిలదీసేందుకు పోకిరీలు వాహనంతో ఢీకొట్టారు. అంతేకాదు సుమారు కిలోమీటర్ వరకు ఆయన లాక్కెళ్లారు. తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న కనికరం లేకుండా డ్యాన్సులు చేస్తూ వికృతంగా ప్రవర్తించారు. ఇలా హిట్ అండ్ రన్ ఇన్సిడెంట్తో తీవ్రంగా గాయపడ్డ సతీష్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, మానవత్వం మంటగలిసింది. ఇద్దరు పోకిరీల వల్ల ఇద్దరు యువకుల అత్యుత్సాహంతో సతీష్ అనే యువకుడికి ప్రాణాల మీదకి తెచ్చింది. అయితే కుషాయిగూడెంలో వీరు సతీష్ అనేటువంటి వ్యక్తి వీరు వెళ్తున్నట్టుగా సమయంలో ఒక ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో డ్రైవింగ్ చేసేసి ఆ తర్వాత ఎందుకు ఇంత వేగంగా వెళ్తున్నారంటూ ఈ విధంగా కారును ఆపేయడానికి ప్రయత్నం చేస్తే వీరి పైనుంచి ఒక వెహికల్ వెళ్ళింది. దాంతో తీవ్ర గాయాలయ్యాయి. వారితో మాట్లాడించేట్టుగా ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది చెప్పండి. నేను 9th ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే మల్లాపూర్ సిగ్నల్లో నన్ను ఒక బొలెరో వైట్ కలర్ వెహికల్ హిట్ చేసింది. హిట్ చేసిన తర్వాత ఏందని చెప్పేసి వెనకాల చూస్తే వాళ్ళు నవ్వుతూ పోలీస్ సైరన్ వేసుకుంటూ అట్లా ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతుంటే ఇంకా ముందర హెచ్పి సిగ్నల్లో ఆపి అడుగుదామని చెప్పేసి ముందరికి వెళ్ళి ఆ సిగ్నల్లో వెహికల్ ఒక బస్ అడ్డం రావడం వల్ల ఆగింది. నేను వెహికల్ నుంచి కిందికి దిగి అడుగుదామనేసరికి వాళ్ళు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బయటకు వచ్చి మాట్లాడే దాంట్లో లేరు, వాళ్ళు ఆ ఇంటెన్షన్లో లేరు. సరే వెహికల్ ముందర నిల్చుంటే బయటికి వస్తారు కదా అన్న ఇంటెన్షన్తో ముందరికి వెళ్ళి నిల్చునేసరికి వాడు వెహికల్ ఇట్లా కదిలేసరికి భయం అయిపోయి రైట్ లెఫ్ట్ ఎట్టుపోయినా వెహికల్ పైనుంచి పోతుందన్న ఒక విధంగా చెప్పాలంటే స్టీరింగ్తో హత్య చేసినంత పని అయిందని చెప్తున్నారు. హత్యాయత్నం చేసినంత పని అయిందని చెప్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా రూడ్గా బిహేవ్ చేయటం, ఈ విధంగా ఈడ్చికెళ్ళటం, అంతేకాకుండా నవ్వుతూ ఉండటం ఇదంతా. అయితే ఆ సమయంలో వాళ్ళు ఏదైనా డ్రగ్స్ తీసుకున్నారా లేదంటే ఏదైనా ఆల్కహాల్ తీసుకున్నారా ఆ యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. ఈ విధంగా మా ఫ్యామిలీకి, ఎందుకంటే వేరే ఫ్యామిలీకి పెద్ద దిక్కు, ఫ్యామిలీకి న్యాయం చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కవిప్రసాద్ నారాయణతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.